హలో అండి, నా పేరు శ్రీదేవి. నేను కెనడీ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు నేను దొరకదని అనుకున్నాను, బట్ సార్ వల్ల దొరికింది. థ్యాంక్స్ టు ఐపీఎస్ సార్ కాంతిరాణ టాటా గారు. థ్యాంక్ యూ సో మచ్. దొరికిద్ది అనుకోలేదండి. 6 నెలల పైన అయిపోయింది, ఇంకేం దొరికిద్ది అనుకున్నా. కానీ ఇప్పుడు ఫోన్ దొరికినప్పటికీ చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్స్ అండి పోలీసులు వాళ్ళందరికీ. So my name is Sarika Sethi. So I'm from Odisha. I forgot my phone on January 2. So then Andhra Police got me today. So it's been 2 months. So thank you so much to the Andhra Police. విజయవాడ కమిషనరేట్ పరిధిలో లాస్ట్ 6 months నుంచి కూడా పోయిన మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చాట్ బాట్ ద్వారా సైబర్ క్రైమ్స్ ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ టీమ్స్ అన్నీ కలిసి ఈ రోజు నాటికి 628 మొబైల్స్ని రికవర్ చేయడం జరిగింది. గతంలో కూడా మనం ఇదే విధంగా చాలావి రికవర్ చేశాము. వాటన్నిటినీ కలుపుకుంటే టోటల్గా ఇప్పటికీ 5240 పలు దఫాలుగా మనం వాటిని చేయడం జరిగింది. ఈ రోజు ఉన్నటువంటి 628 మొబైల్స్లో కాస్ట్లీ ఫోన్స్ ఉన్నాయి, మీడియం రేంజ్ ఫోన్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళ తాలూకా మొబైల్ అండ్ ఐఎంఏ నెంబర్స్ ప్రకారంగా ఆయా మొబైల్స్ని ఐడెంటిఫై చేసి వారికి ఇప్పుడు హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. తదుపరి ఈ మొబైల్స్ రికవరీ జరిగిన దాన్ని బట్టి ఏ విధంగా వాళ్ళు తీసుకున్నారు, ఎవరి దగ్గర కొన్నారా, లేకపోతే రిపీటెడ్గా ఎవరైనా అఫెండర్స్ చేస్తున్నారనే దాని మీద కూడా మనం సర్వేలెన్స్ టేకప్ చేస్తున్నాము. అది ఒక డాటా రన్ చేసి రిపీటెడ్గా ఈ మొబైల్స్ని మనం ఎవరి నుంచి రికవర్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడం అనేది కూడా చట్టపరంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. ఎవరైనా తెలియక ఈ మొబైల్స్ వేరే వాళ్ళ దగ్గర కొనేసి ఉంటే మాత్రము అది జెన్యూన్ అనేది మనకి ఇన్వెస్టిగేషన్లు తేలిన తర్వాత ఫర్దర్గా మనం యాక్షన్ తీసుకుంటున్నాము. సో ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మొబైల్స్ని తక్కువ రేటుగా అది అమ్మేస్తామని అన్నప్పుడు అనవసరంగా వాటి తాలూ డీటెయిల్స్ కానీ అవి కానీ తెలుసుకోకుండా తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పేసి మొబైల్స్ని తీసుకోవడం వల్ల కూడా ఈ విధంగా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంది.